ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదివితే గనక, ప్రవక్త అయినటువంటి ఎలీషా షోమ్రోను రాజు అయినటువంటి రాజుతో చెప్తున్నటువంటి సమయంలో రాజు చేతి మీద ఆనుకొని ఉన్న మంత్రి ఎలీషా ప్రవక్త చెప్పిన మాటలు నమ్మలేదు. అలాగు జరుగునా అన్నాడు. అంటే రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడితే రాజుతో, మరి అధిపతి నమ్మలేనందువలన దేవుడు ఆ యొక్క అధిపతితో ఏమని చెప్పాడంటే, నువ్వు దాన్ని రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు చూస్తావు కానీ దానిని తినకుందు అన్నాడు. అంటే దేవుని మాటలను నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము